హలో అందరికీ. ఈట్ గుడ్ ఫీల్ గుడ్ అని కోట్ గుర్తుందా? నాకు ఇప్పుడు ఈ కోట్ ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ క్లైమేట్ చూసి. ఎందుకంటే చాలా డల్గా ఈ క్లైమేట్ చూసి మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది. సో నా మూడ్ని కొంచెం లైటప్ చేసుకుందాము అని చెప్పి పాలకూర పప్పు చేసుకుందామని డిసైడ్ అయ్యాను. పాలకూర పప్పే కదా అనుకుంటున్నారా? కానీ నేను ఎలా చేస్తానో మీకు తెలియదు కదా. ఒకసారి ఇలా చేసి చూడండి. నేను ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ దాల్ తీసుకున్నాను. ఒకటి కందిపప్పు, ఇంకోటి మసూర్ దాల్, ఇంకోటి శనగపప్పు. శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. దానిలో కొంచెం ఇంగువ, తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోండి. ఒక 7 విజిల్స్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో. సారీ అండి, దానిలో కీ ఇంగ్రీడియంట్ పాలకూర కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. పాలకూర కూడా వేసి ప్రెషర్ కుక్ చేసుకోండి. ఒక 7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో. తర్వాత దాన్ని బాగా మెదుపుకొని తడకా వేసుకుందాం. తడకాకి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం టేస్ట్కి కావాలి కాబట్టి కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ వేసుకొని కరివేపాకు, తర్వాత గార్లిక్, ఇవన్నీ చాలా మస్ట్ కదా, అవి కూడా వేసుకోండి. తర్వాత ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం, అది కూడా దీనిలో వేసుకోండి. చింతపండు రసం ఈ పప్పులో చాలా బాగుంటుందండి. దానిలో ఈ చింతపండు రసంలో మనం కొంచెం కారం, ఉప్పు, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మెంతి కారం. ఇది మా మమ్మీ ఈ పప్పు వాటిలోకి ఇచ్చింది. మెంతులు అండ్ ఎండుమిరపకాయలు కలిపి పొడి చేసింది, అది కూడా వేసుకోండి. తర్వాత ధనియా జీరా పౌడర్. ఈ మొత్తం చింతపండు రసానికి ఈ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టాలండి. తర్వాత ఈ పప్పుని దానిలో ట్రాన్స్ఫర్ చేయండి. చేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మరగనివ్వాలి. తర్వాత పప్పే ఏం తింటాము, కొంచెం వంకాయ పచ్చడి చేసుకుందాము అని చెప్పి ఈ పప్పులోకి వంకాయ పచ్చడి బాగుంటుందని అది కూడా చేశాను. నెక్స్ట్ షాట్లో అది కూడా పెడతాను. సో నేను ఇక్కడ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. చాలా బాగా సరిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది. ఇది నా లంచ్ ప్లేట్. బాయ్.